ఢిల్లీలో రేపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమీక్షా సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరగనున్న రివ్యూ మీటింగ్లో పాల్గొననున్నారు ఆయా రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, సీఎస్, డీజీపీలు. సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్లు పాల్గొనున్నారు. 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి. త్వరలోనే మావోయిస్టు సమస్య నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్ర హోంశాఖ కీలక రివ్యూ మీటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ నుండి తెలుసుకుందాం. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఓ వైపున చూసినట్టయితే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొత్తం మీద ఆపరేషన్ కగార్ పేరుతో కూడా ఓవైపున మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతూ చాలా వరకు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సీఎంలతో పాటుగాను సిఎస్లు, అదేవిధంగా హోమ్ మినిస్టర్లు, డీజీపీలతోటి రేపు హోమ్ మినిస్టరు అమిత్ షా ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ కొనసాగనున్నది. ఈ రివ్యూ మీటింగ్కు ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి సీఎంలు తో పాటుగాను హోమ్ మినిస్టర్, డీజీపీలు కూడా పాల్గొననున్నారు. అయితే మొత్తం మీద ఈ 2026కు మొత్తం ఈ భారతదేశంలో ఉన్నటువంటి నక్సల్స్కు సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాలలో నక్సల్స్ ఏరివేత చేసేందుకు గాను తగినటువంటి సంబంధించినటువంటి ప్రణాళికలను పూర్తి చేశామంటూ ఇప్పటికే హోమ్ మినిస్టర్ అమిత్ షా గత నెలల్లోనే ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే 15 రోజుల వ్యవధిలోనే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు చాలా వరకు ఈ ఎన్కౌంటర్లలో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. నిన్న చూసినట్టయితే ఇప్పటి వరకు అధికారపూర్వకంగా చూసినట్టయితే 40 మందికి వరకు కూడా వాళ్ళు మరణించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన వారి మృతులకు సంబంధించి చూస్తే 30 మందికి పైగా కూడా ఇప్పటికే గుర్తించారు. ఓ వైపున చూసినట్టయితే మావోయిస్టులు గత కొన్ని నెలల నుంచి చూసినట్టయితే గత 8 నెలల కాలంలో 188 మంది వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా పార్టీకి చాలా వరకు వరుస ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉన్నాయి. ఓ వైపున చూసినట్టయితే ఈ ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రమైనటువంటి ప్రాంతాలైనటువంటి కాంకేర్ కావచ్చు, అదేవిధంగా దంతేవాడ, నారాయణపూర్ వంటి ప్రాంతాలలో ఈ అబూజ్మాడ్ కేంద్రంగా చాలా పట్టు సాధించేందుకు గాను మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని చాలా వరకు అదునుగా ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మొత్తం మీద వాళ్ళకు చాలా వరకు తమ ఉనికిని కాపాడుకునేటువంటి ప్రాంతాలపైననే ఈ మొత్తం సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలతో పాటుగాను రిజర్వ్కి సంబంధించినటువంటి పోలీసు బలగాలు, సాయుధ బలగాలు పెద్ద ఎత్తున చాలా వరకు అంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. ఏదైతే నైట్ మోడ్ విజన్కి సంబంధించినటువంటి గన్లతో పాటుగాను జీపీఎస్ సంబంధించినటువంటి టెక్నాలజీ, డ్రోన్ల సహాయంతో ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఉనికి ఎక్కడ ఉందో వారి యొక్క ఆయుధ సంపత్తి పైన కూడా మొత్తం వాళ్ళ డంపింగ్ సమాచారం పైన పూర్తి పట్టు సాధించి ఈ ఆపరేషన్ కగారు, అదేవిధంగా మొత్తం మీద ఈ పేరుతోటి మావోయిస్టులను ఎక్కడికక్కడ ఏరివేత కొనసాగిస్తూ మొత్తం ఎన్కౌంటర్లో చూసినట్టయితే చాలా వరకు నక్సల్స్ను తుదముట్టించడమే లక్ష్యంగా కూడా ఈ ఆపరేషన్ కగార్ అనే పేరు అంతిమ దశ. కగార్ అనగానే అంతిమ దశకు చేరుకోవడం. 2026 సంవత్సరానికి మొత్తం దేశంలో ఉన్నటువంటి నక్సల్స్ను ఏరివేస్తామంటూ ఇప్పటికే హోమ్ మినిస్టర్ ప్రకటించినటువంటి క్రమంలోనే మొత్తం మీద ఈ ఛత్తీస్గఢ్ దండకారణ్యం అబూజ్మాడ్లో ఉన్నటువంటి నక్సల్స్ను ఏరివేత ఆపరేషన్ కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి సీఎంలతో పాటుగాను హోమ్ మినిస్టర్లు, డీజీపీలు, సిఎస్లతోటి రేపు సమావేశం హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో కొనసాగనుంది. ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందించనున్నారు. మరోవైపున చూసినట్టయితే ఏదైతే మావోయిస్టు ప్రభావితకు సంబంధించినటువంటి ప్రాంతాలను ఏ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీకి సంబంధించినటువంటి జనాలను అక్కడ అభివృద్ధికి సంబంధించిన పనులను ఏ విధంగా చేయాలి, అదేవిధంగా నక్సల్స్ లొంగుబాట దిశగా ఏ విధంగా కొనసాగాలి, అదేవిధంగా ఇప్పటివరకు ఏ జిల్లాలలో నక్సల్స్ సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి అనే విషయాలపైన ప్రత్యేకమైనటువంటి రేపు రివ్యూలో పలువురు
సీఎంలతో పాటుగాను డీజీపీలు హోమ్ మినిస్టర్లతోటి రివ్యూ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తెలంగాణకు చెందినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగాను డీజీపీలు సిఎస్లతో పాటుగా ఆంధ్రప్రదేశ్ నుంచి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, అదేవిధంగా సీఎంతో పాటు సిఎస్ కూడా ఈ రేపు ఢిల్లీ సమావేశంలో పాల్గొననున్నారు. మొత్తం మీద ఈ భారతదేశంలో ఉన్నటువంటి నక్సల్స్ను ఏరివేత క్రమంలోనే ఆపరేషన్ ఖగారు కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఓ వైపున మావోయిస్టు పార్టీ పూర్తిగా అంటే తమ పూర్వ వైభవాన్ని కోల్పోతూనే ఉంది. ఎందుకంటే గత కొన్ని ఏళ్ల నుంచి చూసినట్టయితే ఈ పీపుల్స్ పిఎల్జికి సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు నిర్వహించేటువంటి ఏదైనా ఇంటర్నల్కి సంబంధించినటువంటి సమావేశాలపైన ఒక్కసారిగా ఈ పోలీసు సాయుధ బలగాలు విరుచుకుపడడం, మొత్తం మీద గత ఏప్రిల్ నెలలో చూసినట్టయితే కాంకేర్ జిల్లాలలోనే 29 మంది నక్సల్స్ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. మొత్తం మీద ఆ తర్వాత చూసినట్టయితే ఇప్పుడు కూడా అంటే నిన్న చూసినట్టయితే కూడా 30 మందికి పైగా కూడా నక్సల్స్ మరణించడం, గత 8 నెలల కాలంలోనే 180 మంది మరణించినట్లుగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఐజీ సుందర్ రాజు చెప్పడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇక ఈ ఆపరేషన్ ఖగారు కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే నక్సల్స్ తమ పూర్వ వైభవాన్ని కోల్పోతున్నారు, పార్టీ పట్టును కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా వచ్చేటువంటి రిక్రూట్మెంట్ కూడా ఎక్కడికక్కడ అడ్డుకట్టపడుతుంది. అంతేకాకుండా సాయుధ పోలీస్ బలగాలు, కోబ్రా బలగాలు కూడా పెద్ద ఎత్తున నైట్ విజన్ మోడ్ సంబంధించినటువంటి గన్లను, అదేవిధంగా డ్రోన్ సంబంధించినటువంటి కెమెరాలను, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ దండకారణ అబూజ్మడ్లో పోలీస్ సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి క్రమంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లతో పాటుగాను వారికి ప్రొటెక్షన్ ఇవ్వడము, అంతేకాకుండా మొత్తం ఈ అంటే తెలుగు ఉభయ రాష్ట్రాలకు చెందినటువంటి డీజీపీలు తగినటువంటి సూచనలు చేయడం కానీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసు కానీ ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొనాలి అనే ఇంటర్నల్ సంబంధించినటువంటి మీటింగు రేపు హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆధ్వర్యంలో కొనసాగనున్నటువంటి క్రమంలో మొత్తం మీద ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు.